సో ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే పాదయాత్రల పర్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా కూడా 10 రోజులు మొదటి విడత కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్. తెలంగాణ వ్యాప్తంగా కూడొచ్చు ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో ఇప్పటికే 3 యాత్రలు ముగించుకొని 4వ యాత్రకు సమాయత్తమవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ సమావేశాల సభలతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇప్పటికే సమావేశాలతో పాటు రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్జోడో పాదయాత్రతో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రలు కావచ్చు, అలాగే ఇక్కడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు చేపట్టే వాళ్ళ నియోజకవర్గాల్లో పాదయాత్రలు కావచ్చు. మొత్తంగా తెలంగాణలో ఇక్కడ రాజకీయ వేడి అయితే మొదలైందని చెప్పవచ్చు. మొత్తంగా ఇక్కడ భారత్ జోడోకు అనుగుణంగా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటింటికి తీసుకుపోయే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 7 నియోజకవర్గాలలో పాదయాత్ర పూర్తి చేసుకొని కరీంనగర్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దానికంటే ఇప్పుడు అంటే ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే సిఎల్పి భట్టి విక్రమార్కతో పాటు పోరుయాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు రెడీ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో పాటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క అలాగే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ తెలంగాణ పౌరయాత్ర అనే కార్యక్రమాన్ని అయితే ఈరోజు అంటే మరి కాసేపట్లో కూడా ఇక్కడ బైన్సా నుంచి ప్రారంభం కానుంది. అయితే మహేశ్వర్ అంటే ఇప్పటికే భట్టి విక్రమార్క కూడా భారీ కాన్వాయ్తో పాటు అక్కడ బైన్సాకు బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి ఏదైతే జోడో యాత్రలకు అనుగుణంగా కొనసాగుతున్న ఏదైతే ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లోని పాదయాత్రలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కూడా ఈ పాదయాత్రను ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే జగ్గారెడ్డి ఇంకా పాదయాత్రకి సమాయత్తమవుతున్నారు. అలాగే బట్టి విక్రమార్క ఈ రోజుతో మాట్లాడే ఆర్జోడో పాదయాత్రతో పాటు పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. అంటే మొత్తంగా ఏదైతే బాసర నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ వేదిక కూడా ఈ పోరు తెలంగాణ పాదయాత్ర కొనసాగనుంది. అంటే 10 రోజుల పాటు కొనసాగే ఈ పోరు తెలంగాణ పాదయాత్రలో వేలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు సిఎల్వి భట్టి విక్రమార్కలకు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అంటే మొదటగా ఈరోజు ఏదైతే బాసర నుంచి బైన్సా వరకు మొదటగా పాదయాత్ర ఉంటుంది. బైన్సా నుంచి బోధ్ వరకు మొదటి విడతగా పాదయాత్ర నిర్ణయించారు. అంటే ఒకే నియోజకవర్గంలో 1 నుంచి 2 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. అంటే ప్రత్యేకంగా 10 రోజుల పాటు కొనసాగే ఈ పూర్వ తెలంగాణ పాదయాత్ర అయితే గాంధీ భవన్ వేదికగా 10వ తేదీ రోజు అంటే మొదటి విడతలో బైన్సా నుంచి బోధ్ వరకు కొనసాగనుంది. అలాగే 2వ విడత ఎప్పుడు అనే దానిపైన కూడా వాళ్ళు కొన్ని రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అయితే ఇది బైన్సా నుంచి గాంధీ భవన్ వేదికగా అక్కడ గాంధీ భవన్లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అగ్రనాయకులు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఇక్కడ మహేశ్వర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్జో కొనసాగుతున్న పాదయాత్రకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి కమిటీ 12 మందితో కూడా కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అంటే ప్రతి నియోజకవర్గానికి 10 అంటే వారానికి ఒక ఛార్జ్ షీట్ రూపాయి కూడా ఆయన ఏదైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రజా సమస్యల హామీల విస్మరణ కావచ్చు, దానిపైన ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లను ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఒకటి అయితే హామీల పైన ఛార్జ్ షీట్ వేశారు. అలాగే అయితే వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖలో కూడా పలువురు అంటే రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితి ఏంటి, ఈ ఆసుపత్రిలో ఎలాంటి అంటే ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖకు ఎంత శాతం బడ్జెట్ కేటాయించారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఇక్కడ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల అంటే ప్రభుత్వ హాస్పిటల్లో మనం చోటు చేసుకున్న గర్భిణీ స్త్రీలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఒక ఆపరేషన్ వికటించి కూడా వాళ్ళు గర్భిణీలు మరణించిన సంఘటనలు కూడా వీటన్నిటి బేస్ చేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా ఒక ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఆర్జో 2 నెలలు కొనసాగుతున్న క్రమంగా ప్రతి జిల్లాలో కూడా ఈ పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇక్కడ సీనియర్ నేతలు కూడా కొంతమంది ఇంకా పాదయాత్రలకు మొదలు పెట్టాలి. అంటే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే పలువురు సీనియర్ నేతలు కూడా ఇంకా పాదయాత్ర
అంటే మొదలు పెట్టలేదు. దీనికి సంబంధించి అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ బట్టి విక్రమార్క సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, ఈ రోజు అయితే ఈ పోరు తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీలో మరో పాదయాత్రకు తెరలేపారు. ఈ పాదయాత్ర కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే అని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్సీఆర్ జోడో పాదయాత్ర కొనసాగుతున్నారు. మళ్ళీ అదే పేరుతో కాకుండా పోరు తెలంగాణ పేరుతో కూడా వీళ్ళు పాదయాత్ర ప్రారంభించడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అలాగే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కావచ్చు, ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన వలస నేతల వలస పైన కూడా ఒక అయితే అసంతృప్తి సెగలైతే వచ్చాయి. సెగల నడుమ అంటే ఈ రేవంత్ రెడ్డితో పాటు అంటే అందరికీ పాదయాత్రలు చేయని వీలుగా అధిష్టానం కల్పించినప్పటికీ కూడా ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా ఇక్కడ సీనియర్లు పాల్గొన్నప్పుడు అలాగే మరో పాదయాత్రకు మరో పేరుతో కూడా వీళ్ళు పాదయాత్రకు ముందుకు రావడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే ఈ పాదయాత్ర అయితే ఈ రోజుతో బైన్సా నుంచి భారీ స్థాయిలో కూడా ప్రారంభ మరికాసేపట్లో కానుంది. ఇప్పటికే భారీ కాన్వాయ్ పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క బైన్సాకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణీత్. సో హరి, అదే విధంగా చూసుకుంటే పాదయాత్రలో చేస్తున్నటువంటి నేతలపై కాంగ్రెస్ నేతలు దురుసుగా ప్రవేశిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు పాదయాత్రల పేరు మీద గ్రామాలకు వెళ్తున్నారు, నియోజకవర్గాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కొంత కాంట్రవర్సీ మాటల వల్లే దాడులు జరుగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో కాంగ్రెస్ నుంచి నేతలు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పాదయాత్రలు మరొకసారి పోరు తెలంగాణ బాటతో స్టార్ట్ కాబోతున్నటువంటి బట్టికి సంబంధించినటువంటి పాదయాత్ర కావచ్చు, మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర కావచ్చు, ఇందులో కూడా ఏమైనా బీఆర్ఎస్ నేత త్వరపడే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ప్రణయ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, హామీల విస్మరణ కావచ్చు, వాటినే ప్రధానంగా చేసుకొని కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ప్రభుత్వ హామీలు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఆయన ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే ముందు కూడా ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీల కావచ్చు, అన్నిటి పైన కూడా కాంగ్రెస్ పార్టీ షార్ట్ షీట్ నమోదు చేయడమే కాకుండా స్థానికంగా ఏదైతే ఆర్సీఆర్ జోడో ఆ కార్నర్ మీటింగ్లో కూడా రేవంత్ కావచ్చు, అక్కడ ఆ స్థానిక డీసీసీ సభ్యులు, పీసీసీ సభ్యులు కావచ్చు, అయితే వీళ్ళ స్థానికంగా ఉన్న సమస్యల పైన మాట్లాడే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వీళ్ళు అంటే అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వీరు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఘాటుగా కనిపిస్తున్నాయి. వాటిని అన్నిటి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే ఆసియా జోడో కార్నర్ మీటింగ్ను అడ్డుకొని తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మనం చూడొట్టు ఇక్కడ ఏదైతే పార్టీ పరంగా కూడా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు విమర్శలకు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా అక్కడ మొన్న ఏదైతే తోట పవన్ వరంగల్లోని తోట హన్మకొండలోని కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు తోట పవన్ పైన కూడా దాడి జరిగింది. దానికి ప్రధాన కారణం అయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఒక ఏదైతే బ్యానర్ ప్రదర్శించడం జరిగింది. అలాగే నిన్న అయితే చోటు చేసుకున్న సంఘటన భూపాలపల్లిలో కావచ్చు, అయితే ఈ కటౌట్ విషయంలో కూడా వీళ్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల నడుమ చిన్న కటౌట్ విషయంలో గొడవ చోటు చేసుకుంది. అలాగే అక్కడ స్థానికంగా ఉండే గండ్ర సత్యనారాయణ కావచ్చు, వెంకటరమణారెడ్డి కావచ్చు, వీళ్ళతో పాటు వాళ్ళకు కొద్ది రోజుల్లో కోల్బార్ నడుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన పైన ఏదైతే రేవంత్ రెడ్డి వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు గండ్ర వెంకటరమణారెడ్డి అని చెప్పి ఆయన ఏదైతే ఆ ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేదానిపైన వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు జీర్ణించుకోలేనికనే ఇక్కడ కార్యకర్తలకు దాడులకు తెగబడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే ఏదైతే ఈ విమర్శలు కావచ్చు, ఏదైతే పార్టీ పరంగా కూడా వ్యక్తిగత విమర్శలతో ఈ దాడులకు చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే ఇప్పటికే మనం చూడొచ్చు తోట పవన్ కావచ్చు, ఇక్కడ నిన్న భూపాలపల్లి 144 సెక్షన్ దాకా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే ఈ విమర్శలు కూడిన ఏదైతే వ్యక్తిగత విమర్శలు కావచ్చు, ఈ కటౌట్ విషయంలోనే ప్రధానంగా ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.